మెదక్ జిల్లా కేంద్రం ద్వారకా గార్డెన్స్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో మెదక్ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. మనది కొత్త సంసారం కాబట్టి సమయం పడుతోంది. మెదక్ మెడికల్ కళాశాల గత పాలకులు కొబ్బరికాయలు కొట్టారు తప్ప మంజూరు చేసిన దాఖలు లేవని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే మెదక్ మెడికల్ కళాశాల మంజూరు చేసుకుని ప్రారంభించుకోవడం జరిగిందని, మేము మాటలు చెప్పేవాళ్లం కాదు, చేతల్లో చూపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఎంఆర్ఓ లక్ష్మణ్ బాబు, కౌన్సిలర్లు దొంతి లక్ష్మి, ముత్యం గౌడ్, బొత్తుల రుక్మిణి, లక్ష్మీనారాయణ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హసీఫ్, కాంగ్రెస్ నాయకులు బొజ్జ పవన్, రవి తదితరులు పాల్గొన్నారు. బాగా చూసినా అంతంగారి మధుర ఆచరణ అంతంగారి సంపంగి వెంకమ్మ మొగలుపల్లి అందరూ సైలెన్స్ ఉండండి. ఎమ్మెల్యే గారు మరి మీకు తెలుసు, మరి మొన్న మన మెడికల్ కాలేజ్ 10 ఏళ్ల నుంచి కొబ్బరికాయలు కొడుతున్నారు, మెడికల్ కాలేజ్ అంటున్నారు, కానీ కాలేజ్ మాత్రం రాదు. అదే మనం వచ్చిన 8 నెలల్లోనే ఇదే సంవత్సరం మరి దాన్ని మొదలు పెట్టే విధంగా మనం చర్యలు తీసుకుంటా ఉన్నామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మనకి కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, మనం గెలిచి 8 నెలలు కూడా అయితలేదు. కాబట్టి ఏదున్నా మరి భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి, మరి ఏదున్నా మాటలలో కాదు చేతలలో చేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా మరి